హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తానికి ఆగస్ట్ 14న థియేటర్స్ వద్ద బాక్స్ ఆఫీస్ వద్ద ఒక యుద్ధమే జరగబోతుంది. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు, ఏ సినిమా కూడా తగ్గడం లేదు. ఎస్, మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికీ మనం ఏ సినిమా గురించి అయితే మాట్లాడుతున్నామో. సో ఆగస్ట్ 14న ఓల్డ్ విడిగా ప్యాన్ విడిగా రెండు పాన్ ఇండియా మూవీస్ అయితే మన ముందుకు రాబోతున్నాయి. సో ఆ మూవీస్ మరేవో కావు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన కూలీ మూవీ అండ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ గారు ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా వార్ 2. సో ఈ రెండు సినిమాలు అయితే ఆగస్ట్ 14న బరిలో అయితే దిగబోతున్నాయి ఫ్రెండ్స్. పాన్ ఇండియా వైడ్గా ఇటు రెండు కూడా తెలుగు, తమిళ్, హిందీ ఈ మూడు భాషలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో ఏ సినిమా అయినా తగ్గిద్దేమో అని ఇప్పటి వరకు అయితే అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు, సినీ ప్రియులందరూ అయితే ఎదురు చూశారు. కానీ ఏ సినిమా కూడా తగ్గడం లేదు. రెండు కూడా ఆగస్ట్ 14నే వస్తున్నాయి, రాబోతున్నాయి అని చెప్పి అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అలాగే రెండు మూవీస్ నుంచి ట్రైలర్ కూడా వచ్చేసాయి. సో ఏ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది? సో రెండు సినిమాలు ఒకే రోజు వస్తే ఏ సినిమాకి ఎక్కువ నష్టం జరుగుతుంది అండ్ అలాగే ఎవరికి ఎక్కువ నష్టం జరగబోతుంది? అసలు రెండు పాన్ ఇండియా మూవీస్, రెండు భారీ బడ్జెట్ మూవీస్ ఒకే రోజు రిలీజ్ అవ్వడం సినిమా ఇండస్ట్రీకి మంచిదేనా? సో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఈ రెండు ట్రైలర్స్లో ఏ ట్రైలర్ మూవీపై ఎక్కువ హైప్ని పెంచాయి, ఏ సినిమాకి ఎక్కువ హైప్ పెరిగిందో కూడా మాట్లాడుకుందాం. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ముందుగా వార్ 2 మూవీ కాస్టింగ్ వచ్చి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ గారు అండ్ అలాగే కేఆర్ అద్వానీ గారు అయితే ఈ సినిమాలో నటించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో డైరెక్టర్ వచ్చి బ్రహ్మాస్త్ర ఫ్రేమ్ అయాన్ ముఖర్జీ గారు. అండ్ కమింగ్ టు ద కూలీ మూవీ, సో ఈ మూవీ కాస్టింగ్ అయితే చాలా పెద్దగానే ఉంది, చాలా భారీగానే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ సినిమాలో వచ్చి మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ అలాగే కింగ్ నాగార్జున, ఆమీర్ ఖాన్ గారు, శివకార్తికేయ గారు అండ్ అలాగే ఇటు ఉపేంద్ర గారు, సత్యరాజ్ గారు, ఇలా శృతి హాసన్ గారు, పూజా హెగ్డే. సో ఇలా చూసుకుంటూ పోతే చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. అండ్ అలాగే కూలీ మూవీలో మరో క్యామియో కూడా ఉండబోతుందని చెప్పి అఫీషియల్గా అయితే చెప్పడం జరిగింది మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అయితే. సో ఆ క్యామియో కమల్ హాసన్ దేమో అని అభిమానులు అయితే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఆయనే రాబోతున్నారేమో క్యామియో రోల్లో కూలీ మూవీలో అని చెప్పి. సో ఈ రెండు సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫస్ట్ నుంచే చాలా భారీగా అయితే ఏర్పడ్డాయి ఫ్రెండ్స్. సో మొత్తానికి రెండు మూవీస్ ట్రైలర్ కూడా మన ముందుకైతే రావడం జరిగింది. వార్ 2 మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు అండ్ అలాగే ఇటు కూలీ మూవీ ట్రైలర్ కూడా వచ్చేసింది. సో ఈ రెండు ట్రైలర్లో ఏ ట్రైలర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది? ఇలా చూసుకుంటే రెండు ట్రైలర్ కూడా ఓకే, గుడ్, బాగానే ఉన్నాయి. వార్ 2 ట్రైలర్ బాగుందా, కూలీ మూవీ ట్రైలర్ బాగుందా అంటే ఖచ్చితంగా వార్ 2 ట్రైలర్ అయితే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కూలీ మూవీ ట్రైలర్పై ఎక్స్పెక్టేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టుకోవడం జరిగింది అభిమానులు. కానీ అనుకున్నంత స్థాయిలో ట్రైలర్ అయితే మెప్పించలేదు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత. జస్ట్ 24 అవర్స్ కూడా కాలేదు ఇంకా, అప్పుడే ఈ సినిమాపై అండ్ అలాగే ఈ ట్రైలర్పై చాలా నెగిటివిటీ అయితే రావడం జరిగింది. ఇటు వార్ 2 మూవీ ఫస్ట్ టీజర్కి చాలా నెగిటివ్ అండ్ అలాగే చాలా ట్రోలింగ్ అయితే గురి చేయడం జరిగింది. ట్రైలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో అయితే ప్రేక్షకులు ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేయడం జరుగుతుంది. ఆ రేంజ్లో అయితే ట్రైలర్ అయితే కట్ చేయడం జరిగింది. సో ట్రైలర్ని చూసి మనం సినిమాని అంచనా వేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒకవేళ ఇటు ట్రైలర్ బాగా హిట్ అయ్యి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా మూవీస్ చాలానే ఉన్నాయి. సో ఆ రకంగా చూసుకుంటే మనం ట్రైలర్ని చూసి కథ ఏంటిదో మనం గెస్ చేయలేం. కాబట్టి రెండు ట్రైలర్ అయితే ఓకే. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టేజ్లో కూలీ మూవీ ట్రైలర్తో పోల్చుకుంటే వార్ 2 మూవీ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే అభిమానులు కానివ్వండి, ఇటు సాధారణ సినీ ప్రియులను అయితే చాలా విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అనుకున్నంత స్థాయిలో అయితే కూలీ మూవీ ఎవరిని కూడా ఆకట్టుకోలేకపోయింది. చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఈ నెగిటివిటీ అంతా పక్కన పెడితే డే 1 ఆగస్ట్ 14న ఒకే రోజు ఈ రెండు సినిమాలు బరిలో దిగడంతో ఏదో ఒక సినిమా జస్ట్ నెగిటివ్ టాక్, ఏ ఒక్క మూవీకి నెగిటివ్ టాక్ వచ్చినా సరే చాలా భారీగా నష్టం అయితే కలుగుతుంది నిర్మాతలకు, ప్రొడ్యూసర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు. ఈ విషయం గ్రహించి ఏదో ఒక సినిమా తగ్గిద్దేమో అని చెప్పి ఇంతవరకు చూశారు. కానీ ఇటు రెండు ట్రైలర్ కూడా వచ్చేయడం అండ్ అలాగే ఆగస్ట్ 14నే వస్తున్నామని చెప్పి గట్టిగా అనౌన్స్మెంట్ చేయడం అండ్ అలాగే అసలు ఎవ్వరు కూడా తగ్గేలా అయితే కనిపించడం లేదు. సో యుద్ధం అయితే జరగబోతుంది బాక్స్ ఆఫీస్ వద్ద. సో ఇక అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా రెండు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో అని చెప్పి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో రెండు సినిమాలు హిట్ అవ్వాలి, హిట్ అయితేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే ఏ ఒక్క సినిమాకి జస్ట్ నెగిటివ్ టాక్ వచ్చినా సరే చాలా భారీగా నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో వన్ డే బిఫోరో లేకపోతే వన్ డే ఆఫ్టరో వస్తే, ఒక రోజు ముందు వెనకాల వస్తే, ఎందుకంటే ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్కి డే 1 కలెక్షన్ చాలా కీలకంగా మారుతుంది. ఇప్పుడు ఆ డే 1 కలెక్షన్ కూడా ఇద్దరు స్టార్ హీరోలు, ఇద్దరు బడా బడ్జెట్ మూవీస్ అయితే పంచుకోబోతున్నాయి. సో డే 1 అనుకున్నంత స్థాయిలో ఏ రెండు మూవీస్ కూడా వచ్చేలాగా అయితే కనిపించడం లేదు.
ఎటు చూసుకున్నా సరే వార్ 2 మూవీకి ఎక్కువ క్రేజ్ అయితే ఉంది. ఎందుకంటే చాలా హ్యూజ్ ఓపెనింగ్ అయితే వచ్చేలాగైతే ప్లాన్ చేస్తున్నారు వార్ 2 మూవీ చిత్ర యూనిట్స్ అయితే. సో కూలీ మూవీకి అనుకున్నంత స్థాయిలో ఇటు తెలుగులో కానివ్వండి, హిందీలో కానివ్వండి అనుకున్నంత స్థాయిలో రిలీజ్ ఉండకపోవచ్చు. మేబీ తమిళ్లో అయితే నెక్స్ట్ లెవెల్లో ఓపెనింగ్స్ వస్తాయి, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇటు తెలుగు, తమిళ్లో, ఎందుకంటే ఇటు తెలుగు నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే హిందీ నుంచి హృతిక్ రోషన్ గారు ఇద్దరు బడా స్టార్స్ ఉన్నప్పుడు వేరే ఇటు రజనీకాంత్ సినిమాని అంతగా ఎవరు కూడా తీసుకున్న ఎవరు కూడా చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే ఆయన సూపర్ స్టార్ కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో వీళ్ళిద్దరికి ఉన్న ఫాలోయింగ్ మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎటు చూసుకున్నా సరే కూలీ మూవీ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్తుందేమో హైప్స్ అని అనుకున్న అభిమానులకు మాత్రం నిరుత్సాహమే ఎదురైందని చెప్పొచ్చు. సో చూడాలి. రేపు ఆగస్టు 14న అయితే సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. సో నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే కూలీ మూవీ ట్రైలర్ కంటే వార్ 2 మూవీ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. నాకైతే వార్ 2 మూవీ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. కూలీ మూవీ ట్రైలర్ కూడా బాగుంది కానీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే లేదు. సో అది ప్రాబ్లం. సో మీరేమనుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ ట్రైలర్ బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఆగస్టు 14న ఏ మూవీకి ముందుగా వెళ్ళాలి అని అనుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఏ మూవీకి వెళ్తారో కూడా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై సీ యూ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.